హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ శాంతి. ఏంటండి మీరు బెండకాయ ఫ్రై చేస్తే ఇలా గమ్గా జిగురుగా ముద్దలా అయిపోతుందా? నేను కొన్ని సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసి చెప్తున్నా. మీరు కనుక ఈ ట్రిక్స్ యూజ్ చేసి బెండకాయ ఫ్రై చేస్తే కనుక ఇలా ముద్దలా గమ్ముగా అస్సలు అవ్వదండి. ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ బద్ద ఈ విధంగా ముక్కలు కోసుకోండి. కరివేపాకు, పచ్చిశనగపప్పు, జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు. అలాగే స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే కొన్ని జీడిపప్పులు ఈ విధంగా వేయించుకోండి. అయితే పోప్స్ అయితే దోరగా వేయించుకోండి, అస్సలు మాడనివ్వద్దండి. మాడితే కనుక టేస్ట్ అయితే మారిపోతుంది. అలాగే 4 పచ్చిమిర్చి, జీడిపప్పు అండ్ వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు రెమ్మలు వేసుకున్నారు కదండి. వేసుకున్న తర్వాత కొద్దిగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత బెండకాయ ముక్కల్ని ఈ విధంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత అయితే అస్సలు పెట్టొద్దండి. మూత పెడితే ఏమవుతుందంటే అందులో జిగురుగా గమ్గా అయిపోతుందండి. చిటికెడు పసుపు వేసుకోండి. ఒక బద్ద ఉల్లిపాయ బద్ద ఈ విధంగా ముక్కలు కోసుకొని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకోండి. చూసారా, ఇలా పొడిగా చక్కగా అయితే రెస్టారెంట్ మాదిరిగా ఉంటుందండి. ఫంక్షన్లో, రెస్టారెంట్లో ఇలాగే చక్కగా పొడిలాడుతూ వస్తుంది. ఎందుకని అనుకుంటున్నారు? ఈ విధంగా చేస్తే ఇలాగే ఉంటుందండి. పిల్లలు కూడా, తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా, చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. ఇవి తినడం వల్ల పిల్లలకి చాలా మంచిది. ఇంత మంచి రెసిపీ చెప్పాను కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.